అదే అంటే ఒకే గ్రామము అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనేటప్పటికి నాకు డౌట్ వచ్చింది. సో, రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటి? శిరీష గారికి ఓకేనా? అంటే ఈ ఒక్కసారైతే అంటే చాలా పాజిటివ్ ఉన్నారు అందరూ. అంటే కానీ చిన్నప్పటి నుంచి కోరిక. అప్పుడేమో ఎందుకు రాజకీయాలు మనకెందుకు అని వాళ్ళు గూడా ఈ టైం మీ అటువంటి వాళ్ళు రావాలి. అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్, టెక్నాలజీ సైడు, గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్లిమెంట్ చేసిన మన సేవా కార్యక్రమం కూడా స్కేల్ కావాలి. ఇది చేసిన ఒక్క గ్రామానికే కాదు. అటువంటి మనం ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు చేయొచ్చు అనేది వాళ్ళకు ఆ నమ్మకం. ప్రజలకు కూడా బాగా నమ్మకం. ఇప్పుడు నేను ఎళ్తాను ఊరుకు. నేను ఫోన్ కూడా చేయను పాపం. అంటే ఫోన్ చేస్తే మనం ఒక 500 మంది వచ్చేస్తారు. పాపం ప్రతి ఒక్కరికి ఒక ఆశ. ఏదో ఒకటి చేయగలుగుతారు, చేపిస్తారు అని. బట్ మనం ఎంతైనా నా వరకైతేనే చేయగలుగుతాం. ఒక ప్రభుత్వ గవర్నమెంట్‌లో ఉన్నదనుకో మనం ఒక సిస్టమ్ చేంజ్ చేయొచ్చు. అది. సో, ఫైనల్‌గా ఉదయనందన్ గారు ఒక విషయం చెప్పండి. కరీంనగర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సరే టికెట్ వస్తదా? రాదా? తర్వాత విషయం. ఇన్ కేస్ వచ్చి ఎంపీగా మీరు గెలిస్తే కరీంనగర్‌కి ఏం చేయదలుచుకున్నారు? అంటే ఎలాంటి ప్రణాళిక చేసుకున్నారు? సో, ఫస్ట్ ఏందంటే వ్యవసాయదారులు. ఇక మన భారతదేశం ఇప్పటికైనా వ్యవసాయ మీద ఆధారపడే అందులో మెయిన్ ఏందంటే మనం మా సైడు వాటర్ ఎక్కువొస్తది కాబట్టి ఎస్ఆర్ఎస్‌పీ నీర్ డిపెండ్ ప్యాడీ మాకంతా వరి బేస్డ్ కాబట్టి రైతులకు ఒక మద్దతు ధర. ఒక ఏదన్నా అయితే ఇన్సూరెన్స్, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. హ్మ్. అదొకటి. అంటే వాళ్ళకి ఆ బాధ, భయం అనేది ఉండొద్దు. అరే! నా పంట పోయిందా? పంట రాలేదా? పంట కొంటడా? కొనడా? అటువంటి అన్నీ అటువంటి హెడేక్స్ లేకుండా ఒకటి. ఇంకోటి అగ్రికల్చర్‌లో ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక కాన్స్టెన్సీకో చేస్తే మనకు కోల్డ్ స్టోరేజెస్, ఈ వేర్ హౌసెస్, లాజిస్టిక్స్ కనుక ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకు ప్రొడక్టివిటీ పెరుగుతది. మళ్ళా ఒక కాన్స్టెన్సీ కలిసి ఆ గూడ్స్ మిల్క్ గానీ, కోఆపరేటివ్ సొసైటీలో వెజిటబుల్స్ కానీ ఒక పెద్ద పెద్ద అమెజాన్ అటువంటి హోల్‌సేల్ అమ్ముకోవచ్చు. బెటర్ రేట్స్ రావచ్చు. అటువంటిదొకటి. అది దానిలో మనం ఎడ్యుకేట్ చేయాలి వ్యవసాయదారులకు అందరికి కూడా. ఇందులో అవకాశాలు. ఒకటి విద్య. ఇప్పుడు మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. అసలు మేము ఎన్నడూ ఒక రూపాయి ఫీజు కట్టలే 12థ్ వరకు. ఒక భారతదేశం అటువంటి దేశంలో మొన్న ఐపీఎల్ రైట్స్ 45,000 కోట్లు రైట్స్. అది ఫ్రీగా ఇచ్చిండ్రు కంట్రీలో. సో, మనం ఎందుకు ఇవ్వరాదు? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి బాగా అన్ని కరీంనగర్ జిల్లాలో ఉన్న స్కూల్స్‌లో నాకే ఉంది ఎడ్యుకేషన్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్‌తో గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ టెక్నాలజీ ఇచ్చి టీచర్స్ తక్కువున్నా గానీ స్కూళ్ళల్లో ఎట్లా మనం డెలివర్ చేయొచ్చు. బెస్ట్ ఎడ్యుకేషన్ అదొకటి. క్రియేటింగ్ ఎంప్లాయ్‌మెంట్. నేను పివి నరసింహారావు గారు మాకు బాగా దగ్గర కుటుంబం. అంటే మా తాతకు ఇగ క్లోజ్ ఫ్రెండ్స్ ఇగ అట్లాంటి ఇంటికొచ్చేవారు. సో, 2001లో నేను కలిసిన. వారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కలిసిన, ప్రైమ్ మినిస్టర్ తర్వాత కలిసినప్పుడు ఇట్లనే ఒక 45 నిమిషాలు మాట్లాడుకుంటూ మీరేం చేయలేదు, మీరేదన్నా మిస్ అయిందా? ఎకనామిక్ రిఫార్మ్స్ మీరు స్టార్ట్ చేశారు. అంటే ఒక మాట అన్నాడు. నేను ఉత్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తిదారు అది ఫోకస్ చేస్తే బాగుండు. గ్రామీణ ప్రాంతాల్లో టియర్ 2 సిటీలో మంచి జాబ్స్ వస్తాయని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అది చానా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ ఇటువంటియన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటి జాబ్స్‌కి స్కిల్ సెట్ అవసరం లేదు. ఇప్పుడు మనం మన టియర్ 2 సిటీస్‌లలో ఇటువంటి ఫ్యాక్టరీస్ వస్తే థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యొచ్చు. ఓకే. అదొకటి. మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే నేను వరంగల్‌లో చదువుకున్నాను. మాకు 11థ్ వరకు వేరే ప్లేస్ ఏం తెలవదు. ఊరికొచ్చేది హాలిడేస్‌కి. ఓకే. కరీంనగర్. ఈ 2 ప్లేసులు. నేను మొత్తం ప్రపంచమంతా తిరిగినాను. ఢిల్లీలో ఉన్నాను, సింగపూర్ అన్నీ డెవలప్ అయినాయి గానీ, ఈ కారిడార్ డెవలప్ కాలేదెక్కువ. మేము చిన్నప్పుడే ఆర్‌ఈసీ వరంగల్, కాకతీయ మెడికల్ కాలేజ్, రోడ్స్ ఈ ఎవ్రీ ఫైబర్ ఇన్ ద కంట్రీ టచెస్ కాజీపేట్ జంక్షన్. సో, ఈ ఈ కారిడార్ అయితే ఇదుందో ఈ మెయిన్ వరంగల్ కరీంనగర్ కారిడార్‌లో చాలా జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. దేశానికి ఒక డిజాస్టర్ రికవరీ. ఇప్పుడు అమెరికాలో స్కాట్స్‌డేల్ అన్నది. అక్కడ ది కంట్రీస్ డిజాస్టర్ రికవరీ ఫైబర్ నెట్. అటువంటివి చేస్తే ఒకసారి డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీర్స్ దాని రిలేటెడ్ జాబ్ స్టార్ట్ అయితది. ఈ ఫ్యాక్టరీస్ తెప్పిస్తే అదొక మెయిన్ ఇంపార్టెంట్ ఆల్సో
జమ్మికుంట మా కాటన్ మార్కెట్, సిరిసిల్ల ఈజ్ అ టెక్స్టైల్. చాలా ప్రొఫెషన్ వైజ్ పద్మశాలు చాలా ఉన్నారు మా దగ్గర. వరంగల్ అజంజాహి మిల్స్, ఇవన్నిటికి కూడా ఒక రా మెటీరియల్ ఈజ్ కాటన్. కాటన్ ఈజ్ దేర్. కాబట్టి దాని మీద ఒకటి మంచి ప్లాన్ వేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇండియా, భారతదేశం ఒకటి పెరుగుతుంది, డొమెస్టిక్ కన్జంప్షన్, ఎక్స్పోర్ట్స్. ఈ టెక్స్టైల్ కొరిడర్ ఒకటి డెవలప్ చేసేది. ఇలా ఉపాధి, విద్య, వైద్యం, ఇటు ఈ 3 మెయిన్ ఫోకస్ మన అగ్రికల్చర్. దీంతో పాటు మీరు అన్నట్టు మొదటి నుంచి మీరు చెప్తున్నట్టు అటు సైడు సిరిసిల్ల లేదా కరీంనగర్ ఈ సైడ్ అంతా కూడా బీడీ కార్మికులు అండ్ చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు, పద్మశాలిలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి చేనేత కార్మికులకు సంబంధించి ఏమైనా చేయదలుచుకున్నారు? ఇది మెయిన్ అంటే పాపము ఎందుకంటే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు ఈ నెక్స్ట్ జనరేషన్ ఈ టెక్నాలజీ, ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి, తమిళనాడు, పంజాబ్ చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి టెక్స్టైల్లో. అది దానికి ఫోకస్ ఉండాలి. అంటే ఇది ఒక రోజు కాదు, మనం వెంబడిపడి కూర్చొని ఆ రా మెటీరియల్ నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్స్టైల్ కారిడార్ తీసుకురావాలి, సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని ఆ రెస్పెక్టివ్ మినిస్ట్రీస్, ఇక్కడ ల్యాండ్. సో ఇట్స్ లాంగ్ వర్క్. కానీ ఒకసారి స్టార్ట్ అయిందంటే సైకిల్ విల్ ఆటోమేటిక్. ఇప్పుడు మనం హైదరాబాద్లో జాబ్స్ తెప్పియటం గొప్ప ఏం కాదు కదా, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మళ్ళీ కూడా అంటే నేనైతే చాలా స్ట్రాంగ్, ఐ డిసగ్రీ విత్ ద లాస్ట్ గవర్నమెంట్ ఆన్ వరంగల్ అండ్ కరీంనగర్లో చాలా స్కేల్లో ఐటీ డెవలప్ చేయాల్సి ఉండే. సో ఉదయ్ గారు, ఏదైతే బిజినెస్లో అంటే ఓటీటీలో ఎఫ్టీవీ నుంచి మీరు ఎలా సక్సెస్ అవుతూ వచ్చారో అండ్ సోషల్ సర్వీస్లో కూడా ఎలా సక్సెస్ అయ్యారో, అలానే పాలిటిక్స్లో కూడా 100% సక్సెస్ అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ విజిత గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.